హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. హరిత కౌర్ డియోల్ భారత వైమానిక దళం కోసం ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళా పైలట్. యువతకు స్ఫూర్తి. హరిత కౌర్ డియోల్ 1971 నవంబర్ 10న చండీగఢ్లో సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ డియోల్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఐఏఎఫ్లో సోలోగా ప్రయాణించిన తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించిన ఈ అధికారి ప్రారంభ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐఎఫ్ తన మహిళా పైలట్లకు ఒంటరిగా ప్రయాణించే సామర్థ్యాన్ని ఇవ్వలేదు. రక్షణ దళాల్లో ఇప్పుడు మనం చూస్తున్న లింగ స్నేహపూర్వక సమీకరణం సాపేక్షంగా ఇటీవలి దృశ్యం. అయితే అంతకుముందు రక్షణ దళాలు ప్రధానంగా పురుషులను మాత్రమే ఉంచేవారు. అయితే 1992లో రక్షణ మంత్రిత్వ శాఖ మహిళలను పైలట్లుగా చేర్చుకోవడానికి అనుమతించారు. దాని విధానాలలో విప్లవాత్మక మార్పు చేసింది. ఏఐఎఫ్ 1992లో దీనికోసం 8 ఖాళీలను ప్రకటించింది. దేశం నలుమూలల నుండి 20,000 మంది మహిళా దరఖాస్తులు ఉత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 500 మంది ప్రవేశ పరీక్ష అర్హత సాధించారు. చివరి పరీక్షలు, ఇంటర్వ్యూలు మరియు వైద్య పరీక్షల యొక్క కఠినమైన ప్రక్రియ తర్వాత 13 మంది అభ్యర్థులు మాత్రమే ప్రవేశానికి అర్హులుగా తీసుకోబడ్డారు. అయితే వారిలో హరిత డియోల్ ఒకరు. ఈ మహిళలు ఏఐఎఫ్ యొక్క రవాణా సముదాయంలో చేర్చబడతారు. హరిత డియోల్ 1993లో ఐఏఎఫ్లో షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారిగా చేరారు. ఆమె ఇతర మహిళా క్యాడెట్లతో పాటు ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్లో ప్రాథమిక శిక్షణ పొందారు. వారు యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో తదుపరి శిక్షణ తీసుకున్నారు. ఆమె శిక్షణ తర్వాత పైలట్ లెఫ్టినెంట్ హరిత కౌర్ డియోల్ను ఒంటరిగా ప్రయాణించిన మొట్టమొదటి మహిళా పైలట్ అయ్యారు. 2 సెప్టెంబర్ 1994న యువ అధికారి ఆవ్రో HS-748లో ఒంటరిగా ప్రయాణించారు. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. సాహసోపేతమైన యువతి తన మొదటి విమానంలో సుమారు అరగంట పాటు గాలిలో ప్రయాణించింది. ఆమె తన విమానాన్ని నైపుణ్యంగా నడిపింది. ఆమె ఏటీసీ వద్ద నిశితంగా పర్యవేక్షించబడుతుంది. కానీ ఆమె తన సహోద్యోగులకు మరియు సీనియర్లకు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం ఇవ్వలేదు. ఆకాశంలో ఉన్న మహిళలందరికీ చరిత్ర సృష్టిస్తున్నట్లు ఆమె నమ్మకంగా జిప్ చేసింది. ఎయిర్ కమాండర్ PR కుమార్, ఎయిర్ ఆఫీసర్ ఇన్ కమాండ్ ఎయిర్ లిఫ్ట్ ఫోర్సెస్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆమె ఫ్లైట్ యొక్క షోలో చెక్కు బాధ్యత వహించారు. అతను ఆమెను నటనతో పూర్తిగా ఆకట్టుకున్నాడు మరియు ఆమెను ప్రశంసించడం ఆపలేకపోయాడు. ఆమె నమ్మకంగా మరియు విమానంపై పూర్తి నియంత్రణలో ఉంది. ఆమె టేకాఫ్ మరియు ల్యాండింగ్ అద్భుతమైనవి. ఆమె ప్రదర్శించిన ప్రయాణం అంచనా కంటే చాలా ఎక్కువ. అమ్మాయిలు తమ వ్యక్తీకరణలో చాలా స్పష్టంగా ఉంటారు. ఆమె విమానం నుండి దిగినప్పుడు ఆమె ఉరుములతో కూడిన చప్పట్లు, కౌగిలింతలు మరియు అభినందనలు, శుభాకాంక్షలు ఆమె కోసం వెల్లువెత్తాయి. తన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ఆమె మొదటిసారిగా సోలోగా ఆడినందుకు మరియు ఆమె బోధకుడికి అంచనాలకు అనుగుణంగా జీవించినందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నానంటూ, ముందుగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడతానంటూ వారాంతరంలో ఆమె స్నేహితులతో ఆమె విజయాన్ని జరుపుకున్నారు. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV.